నేను ఒక రెసిపీ ప్రిపేర్ చేద్దామని ఎగ్ అయితే బాయిల్ చేశాను. అయితే నేను ఇప్పటి వరకు ఎగ్ ఎప్పుడు కూడా ఇలా చూడలేదు. లోపల ఏదో బ్లడ్‌తో దారాల్లాగా అలా ఉంది. ఇంకో ఎగ్ కలర్ అయితే బానే ఉంది. వైట్‌గా ఉంది. ఇది చూడ్డానికి కూడా కొంచెం బ్రౌన్ కలర్‌లా ఉంది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఏంటి ఇలా ఉందని చెప్పి ఓపెన్ చేస్తే మాత్రం చూడండి దగ్గర నుంచి చూడండి ఇక్కడ లోపల ఎలా ఉందో. నార్మల్ ఎగ్ వైట్‌గా ఉంది కదా! మీకు వీడియోలో ఇది డిఫరెన్స్ కనిపించకపోవచ్చు. ఇదైతే నాకు క్లియర్‌గా ఇది నార్మల్ ఎగ్‌లా వైట్‌గా కనబడుతుంది. ఇది మాత్రం కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లో కనిపించింది. చెప్తున్నప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉంది. అంటే నార్మల్ ఎగ్‌లా విరగట్లేదు. కొంచెం ఎగ్ తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తినండి. ఇది ఎందువల్ల అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇలా వచ్చుంటే ఇదేంటనేది ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇది నేను మీ ముందు విరుపుతున్నా చూడండి. ఇది నార్మల్‌గా విరుగుతుంది. అది అలా విరగట్లేదు. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఈ లోపల కూడా ఏం లేదు. నార్మల్ ఎగ్ లాగే ఉంది. ఓపెన్ చేసినప్పుడు నాకు ఇది బయట కలర్ కూడా చూడండి. ఇది ఇంకొక ఎగ్. ఈ కలర్‌కి ఎంత వేరియేషన్ ఉందో మీరే చూడండి. ఇది బానే ఉంది. బట్ ఇది మాత్రం బయట ముందు చూడగానే కొంచెం బ్రౌన్ కలర్‌లా ఉంది. ఏంటి ఇలా ఉందని ఓపెన్ చేయంగానే ఇంకా లోపల ఇవంతా కూడా ఉన్నాయి. నాకు ఇది చూడగానే చాలా భయమైంది. ఎందుకంటే చాలా పిల్లలకి బాయిల్డ్ ఎగ్ అని చెప్పి పెడతా ఉంటారు కదా! ఇది ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. చూడగానే భయమయ్యి ముందు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఒకవేళ దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఓపెన్ చేసాం కాబట్టి ఇలా లోపల ఉన్నదంతా కనబడింది. ఒకవేళ ఓపెన్ చేయకపోతే మనం నార్మల్ బాయిల్డ్ ఎగ్ అని తింటే ఏమైనా అవుతుందేమో కదా! కొంచెం ఎగ్‌తో జాగ్రత్తగా ఉండండి.